సమయంలో మరి ఇచ్చినటువంటి అవకాశం దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 15 నుండి 21 వచనం వరకు రాయబడిన విషయంలో సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దినాన చాలా విలువైన విషయాలు మందిరంలో నింపబడిన మహిమ కొరకు, మందిరానికి కావలసినది పరిశుద్ధత, మహిమ ఇత్యాది విషయములను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సన్నిధి మనమండి క్షమించండి, మన మేరీ సిస్టర్ గారికి కొంచెం మైక్ డిస్టర్బెన్స్ గా ఉందటండి. ప్రేరేపించబడిన వారిని చదవలసిందిగా కూర్చోండి. సరేనక్క. మంచిది. నా సన్నిధి, దేవుని సన్నిధి, అలాగే మహిమ, పరిశుద్ధతల గురించినటువంటి కూలంకుషమైన విషయాలను మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో సొలొమోను నిలవబడి ఒక దీవెన వచనాన్ని పలుకుతాడు. ఇక్కడ దీవించెను అని రాయబడుతుంది. చెప్పెను అని రాయబడలేదు, కొన్ని దీవించాడంట. నిలవబడి ఇశ్రాయేలీలందరినీ దీవించాడు. 14వ వచనం చివరి భాగంలో రాయబడుతుంది. తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలీల సమాజమంతని ఇలాగూ దీవించాను. ఆ దీవెన వచనాల్లో కొంత ముందు జరిగినటువంటి మందిర నిర్మాణము కొరకైనటువంటి దేవుని ప్రణాళికను తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క క్రియను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క మహిమను బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో అంటాడు, మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. గొప్ప మాట ఏంటంటే, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. నిజానికి ప్రియులారా, దీనికి అంత వివరణ అక్కర్లేదు నేటి దినాల్లో. ఎందుకంటే అనేకమైన దేవుని వచనాలు, వాక్యాలు వింటున్నాం, అనుభవిస్తున్నాం. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. అందులో అనుమానం ఏం అక్కర్లేదు. మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి ఒక మాట ఇచ్చాడు. వాగ్దానం అని కూడా చెప్పొచ్చు కదా ఆ మాటను. మాట ఇచ్చాడు అన్నదాన్ని వాగ్దానం చేశాడు అని కూడా చెప్పొచ్చు. 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. 8వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము బయలుదేరి బేతేలునకు తూర్పునున్న 12:8 కదా గారు. అక్కడ నుండి అతడు బయలుదేరి 7వ వచనం చదవమ్మా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి 7వ వచనం ఏమని రాయబడిందంటే, నీ ఈ దేశమును ఇచ్చేదను అని వాగ్దానం చేశాడు. ఈ దేశమును నీకు ఇచ్చేదను. మొదటి సమూయేలు 15:29 చెప్తాడు. మొదటి సమూయేలు 15:29 దేవుడే సమూయేలుతో మాట్లాడతాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడుడు, పశ్చాత్తాపపడడు. దేవునికి స్తోత్రం. ఆయన అబద్ధమాడడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మోషే అంటాడు, ఈ వాగ్దానాలన్నీ, ఈ వచనాలన్నీ మనవియు మన సంతతి వారివియు అని దీవించాడు.
ఈ మాటలు నమ్మి వచ్చాము కదా, నమ్మి దేవుని సన్నిధిని రక్షణ పొంది జీవిస్తున్నాం కదా, నమ్మిన వారందరికీ వాగ్దానాలన్నీ చెందుతాయి. ఎందుకంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఈ దేశం నీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఎక్కడికో బయలుదేరి వెళ్ళాడు, చూపించబోయే దేశానికి బయలుదేరి అన్నాడు. ఆయన ప్రయాణం చేస్తూ 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 కనాను దేశానికి వచ్చాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడ ప్రత్యక్షమైన దేవుడు అంటాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పి ఇంకా చాలా ఆయన ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. అబ్రహాము యొక్క యాత్రలు లేక ప్రయాణములు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యాత్రలు ప్రయాణములు చాలా చక్కగా అమర్చబడి ఉంటాయి. ఆయన ఎక్కడెక్కడ బలిపీఠాలు కట్టాడో ఆ సందర్భాలు, ఆ రకమైన పరిస్థితులు ప్రతి విశ్వాసి జీవితంలో కూడా నెరవేరుతూ ఉంటాయి. మంది కూడా యాత్రే. అబ్రహాము విశ్వాసం గలవాడై పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ భూమి మీద సంచారం చేశాడు, యాత్ర చేశాడు. మేము యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఒప్పుకున్నాడు. నిజానికి అబ్రహాముకి ఇస్తానన్నది భూమి మీద ఉన్న ఒక దేశం అయితే, అబ్రహాం ఎదురు చూసింది పరలోకములు ఉన్నటువంటి దేశం, పరలోక కనాను కొరకు, పరమ కనాను కొరకు ఆయన ఎదురు చూసినట్టుగా మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని శారమ్మ గారు కూడా ఏం చేసిందంట, ఆమె పిల్లల కండానికి గర్భం ఉడిగిపోయినదైనా సరే మళ్ళీ బలం పొందుతుంది. 11:11 చూడండి. 11:11 ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు అని. విశ్వాసమును బట్టి షేరాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించినట్టుకు శక్తి నొందెను. అందుచేత చాలు శక్తి ఎలాగంటే విశ్వాసమును బట్టి తాము గర్భం ఉడిగినదైనా సరే, మృతతుల్యమైపోయినా సరే, దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. అబ్రహాం ఇంటికి వచ్చి, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి వచ్చి 25 సంవత్సరాల తర్వాత మరలా తాను ఇచ్చిన వాగ్దానాన్ని రీఫ్రెష్ చేస్తున్నాడు, మరలా దాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. ఇదిగో వచ్చే సంవత్సరానికి, వచ్చే ఈ టైం కల్లా నీ చేతిలో కుమారుడు ఉంటాడు అనగానే 12వ వచనంలో అంత చారా, నేను బలము ఉడిగిన దానను అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోలేదు. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి, అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన, నేను చదువుతానండి, క్షమించాలా, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి కాలమును నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చాను, అప్పుడు శారయు కుమారుని కలుగుననెను. అబద్ధమాడనేరని ఆయన మాట నెరవేర్చుతాడు. అది మనం చూస్తూ ఉన్నాం. గతంలో నెరవేర్చాడు, మందిరం కట్టినప్పుడు నెరవేర్చాడు. నిజానికి ఆ మందిరం ఇప్పుడు లేదు, కానీ ఇంకొక వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరము వచ్చునని వాగ్దానం ఒకటి ఉంది. మరలా ఇంకో వాగ్దానం చూడండి, దానియేలు ప్రవచన గ్రంథం. కొంచెం ఇటు వద్దాం. దానియేలు ప్రవచన గ్రంథంలో దేవునికి స్తోత్రం. దానియేలు
9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. చాలా మాటలు ఉన్నాయి అక్కడ. ఇది అంత్యకాల ప్రవచనం. దేంతో ముడిపెట్టబడి ఉందంటే మరలా దేవుని మందిరంతో ముడిపెట్టబడు. లోగడ నేను మాట చెప్పినప్పుడు ప్రపంచ చరిత్రను గతిని మార్చగలిగిన దేవాలయం ఏదైనా ఉంది అంటే దేవునితోనూ మనుషులతోనూ ప్రత్యక్ష సంబంధాలు చూపించగలిగిన మందిరం ఏదైనా ఉందంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం. దానిని కట్టించమని చెప్పిన వాడు, తన కొరకు కట్టించుకున్నవాడు, తన మహిమను నింపినవాడు, ఆ మందిరము తట్టు చేతులు చాచి ప్రార్థించిన వారికి జవాబిచ్చేవాడైన దేవుడు, దాని క్షేమం కొరకు ప్రార్థించిన వానికి క్షేమం ఇచ్చేవాడైనటువంటి దేవుడు దాన్ని ప్రత్యేకముగా ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అట్లాస్ అనే పుస్తకం ఉంటుంది పిల్లలకి. అట్లాస్ అనేది మొత్తం మ్యాప్స్, దానిలో ఉన్నటువంటి పొలిటికల్ మ్యాప్స్, తర్వాత ఫిజికల్ మ్యాప్స్ అన్ని ఉంటాయి. అందులో స్టార్టింగ్ పేజీలో నల్లటి ఒక పేజీ ఉంటుంది, నల్లగా ఉంటుంది, తెల్లటి చుక్కలు ఉంటాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద గ్రహాలాగా కనబడుతున్నటువంటి అచ్చులు ఉంటాయి. ఓ బాణం గుర్తు గీసి, తెల్లగా ఓ బాణం గుర్తు గీసి ఇక్కడ ఎక్కడో భూమి ఉంటుంది అని రాసి ఉంటుంది. ఇక్కడ ఎక్కడో భూమి ఉంటుంది అంటే ఎక్కడో రవ్వంత, ఈ విశ్వంలో భూమి రవ్వంత. ఈ రవ్వంత భూమి మీద దేవుడు కార్యాలు జరిగిస్తూ ఈ విశ్వానికి, ఈ భూమిని ఒక ప్రత్యేక స్థానముగా నిలబెట్టాడు. ఇది గొప్ప సంగతి, నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి. ఈ భూమినే ఈ విశ్వానికి ఒక గొప్ప కేంద్ర స్థానంగా పెట్టాడు. అందుకే కోపర్నికస్ సిద్ధాంతంలో భూకేంద్రక సిద్ధాంతాన్ని రాశాడు. భూకేంద్రక సిద్ధాంతం, భూమిని బట్టి అన్ని ఉన్నాయని రాశాడు. ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే భూమి మీద బుద్ధిజీవులు ఉన్నారు, వీళ్ళని బట్టే దేవుడు ఇదంతా ఆలోచించే శక్తి మనకి ఇచ్చి ఇదంతా తెలుసుకోవడానికి మనం పూనుకున్నాం. కాబట్టి భూమిని బట్టి ఇదంతా ఉంది. తర్వాత కాలంలో అది మారింది, సూర్య కేంద్రక సిద్ధాంతం వచ్చింది. భూకేంద్రం పోయి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. యాక్చువల్ గా ప్రియులారా, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అన్నది అది ఫిజికల్ సైన్స్. అది కానీ నికోలస్ కోపర్నికస్ ఆయన చెప్పింది ఫిజికల్ సైన్స్ తో పాటు ఆయనకున్న ఆలోచన ఏంటంటే ఆయన కొంచెం ఒక స్టెప్ మీదకి వెళ్ళి ఆధ్యాత్మికంగా ఆలోచించాడు, మానసికంగా ఆలోచించాడు, భౌతికంగా కాదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది రైతే, కానీ సూర్యుడి నుంచి 3వ గ్రహం అయినటువంటి భూమి మీదే జీవరాశి కనబడుతుంది. సో భూమిని బట్టి ఇదంతా ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు, మహాకాశములు అవతల ఎక్కడో ఉన్నాడు. ఆయన ఫిజికల్ గా ఉన్నాడా, లేకపోతే స్పిరిచువల్ గా, లేకపోతే అదృశ్యంగా ఉన్నాడా, దృశ్యంగా ఉన్నాడు పక్కన పెడితే, ప్రియమైన సహోదరులారా, ఈ రవ్వంత భూమి మీద దేవుడు ఒక మందిరాన్ని కట్టించుకొని అందులోకి వచ్చి తన మహిమను నింపాలనుకోవడంలో ఎంత ఆశ్చర్యం అంటే వీఆర్ నథింగ్. నన్ను సేవకులు అంటారు వీఆర్ నథింగ్, అసలు మేము ఏమీ కాదన్నమాట. ఈ మందిరం యొక్క విలువ అలాంటిది. దాని గురించి ఎంత ధ్యానం చేసినా ఏదో మూలను ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది దాని మహిమ. అందుకే మరలా కట్టించబడినప్పుడు నెహెమ్యా, ఎజ్రా, తర్వాత జెరుబ్బాబెల్ కాలములో అది కట్టించబడినప్పుడు ముందు మందిరం యొక్క మహిమను చూచిన వారు, ఆ తర్వాత కట్టిబడిన దాన్ని చూసిన వారు ఏడ్చారంట, అంత మహిమ కనిపించలేదు మాకు అని. ఆ తర్వాత కాలంలో మరలా అది రోమా చక్రవర్తుల కాలంలో మరలా పడగొట్టబడి ఇప్పుడు మరలా కట్టబడాలి. ఓ పక్క యుద్ధాలు అవుతున్నాయి,
అది కట్టబడి అనుదిన బలి ప్రారంభం అవ్వాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మీరు చదివితే అనుదిన బలి ప్రారంభమైన తరువాత అక్కడ ఆ బలిని నిలిపివేసేవాడు ఒకడు రావాలి, వచ్చి తానే దేవుణ్ణి ప్రకటించుకోవాలి. దేవతలను దేవుళ్ళను పక్కన పెట్టి నేనే దేవుణ్ణి ప్రకటించాలి. వీళ్ళు దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదు అనుకోండి ఎవడైనా, వాడు దేవుడని చెప్పుకోలేదు కదా, ఎందుకు మీరు దేవుడని కొలుస్తున్నారు అంట. నేనే దేవుణ్ణి అని చెప్పారు అనుకోండి, వాడు ఎందుకు దేవుడు అయ్యాడా అని ఆలోచిస్తాను. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక రాజు వస్తాడని, అతడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడని, మరి బోల్డ్ దేవాలయం అన్నాడు కదా, అనేది ఏదో దేవాలయంలో పోయి కూర్చొని అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు కదా ఆయన. ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటి దేవాలయాలు మన దేశంలోకి వస్తే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు చెక్కబడినటువంటి మందిరాలు చాలా ఉన్నాయి. మరి ఏదో మందిరంలోకి వచ్చి పేటేసుకొని కూర్చోవచ్చు, ఏదో గర్భాలయంలోకి పోయి. యెరూషలేము ఆలయంలోకి ఎందుకు వెళ్ళి కూర్చోవాలి వాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ సీట్ వేసుకుని కూర్చుంటాడు. నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి. పిల్లరా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఆయన మాట ఇచ్చాడు ఏంటంటే ఇదంతా జరుగుతుంది. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 12వ వచనం. మేబీ 24వ శుభవార్త, క్షమించాలి, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము. కత్తిరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, తర్వాత అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. అంతం ఎప్పుడు వస్తుంది? అటు పిమ్మట అంతము వచ్చును అని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ పత్రిక. దుర్నీతిని పుట్టించు సమస్తము మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల రెండవ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు ఏది పూజింపబడునో దాన్నంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను నీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయించడం కానీ ఇదివరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుంచి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయి. ప్రియ సహోదరి, ఇదంతా ఎక్కడ ముడిపెట్టబడి ఉందంటే ఇప్పుడు మనం చదువుకున్న మందిరంతో ముడిపెట్టబడి ఉందని చెప్పడం నా ఉద్దేశం. ఈ మందిరాన్ని మనం ధ్యానం చేస్తున్నాము, ఇప్పుడు లేదని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు దాని స్థానంలో టూమ్ ఆఫ్ రాక్ అనేటటువంటి ఒక మసీదు ఉంది. మీరు యెరూషలేము పిక్చర్ చూస్తే అందులో గోల్డ్ కలర్ కప్పు ఉంటది. ఆ కప్పు ఉన్న స్థానం మందిర స్థానం అన్నమాట. ఆ మసీదు స్థానం అది పోవాలి, అక్కడ మందిరం రావాలి అంటే ఎలాంటి పరిస్థితులు రావాలి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి?
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు దానిని చెయ్యగలడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే దాన్ని నెరవేర్చగలడు. ఇప్పుడు లేదు మందిరం, మళ్ళా కట్టబడాలి. కట్టబడి అనుదిన బలి ప్రారంభించబడాలి. దానిని ఇశ్రాయేలీలతో అక్కడ ఉన్నటువంటి ఒక రాజు 2 దేశాల మధ్య ఒక సయోధ్య కుదరాలి. కుదిరిన తరువాత అతడే దేవుడని అబద్ధ ప్రవక్త ప్రవచించాలి. అపవాది దానిని ఎంకరేజ్ చేయాలి. వీడు వెళ్ళి అక్కడ కూర్చొని నేనే దేవుడిని ప్రకటించుకోవాలి. ధర్మశాస్త్రం చదువుతున్నటువంటి ఇశ్రాయేలీయుల కన్నులు తెరవబడి వీడు కాదు, వీడు మనల్ని మోసం చేశాడని వాళ్ళు ఎదురు తిరగాలి. అప్పుడు క్రీస్తు ఆగమనము జరిగి నాశనము కలదు. ఇది ఎప్పటికీ సంవత్సరాలు తెలియదు, మనకు డేట్లు ఏం తెలియదు, కానీ ఇది వాగ్దానం చేయబడిన, దేవుని చేత పంపించబడిన ప్రవచనం అంటే దేవుని వాగ్దానం అండి, దేవుని మాట అండి. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అది నా ఇంటెన్షన్. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎన్ని మాటలు ఇచ్చాడు మన కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన జీవితాన్ని బాగు చేసుకోవడం కొరకు, హెచ్చరికలు గాను, వాగ్దానాలు గాను, బుద్ధి చెప్పే మాటలు. ఇంకో విషయం ఏంటంటే యెహోషువలో రాయబడి ఉంటుంది. ధర్మశాస్త్రం అంతా చదువుతున్నప్పుడు 2 అంశాలు చదివాడని మనం చూసాం. దాని ఆశీర్వచనం, దాని దీవెన వచనమును, దాని శాపవచనమును ఆయన చదివాడు. 2 ఉన్నాయి, అన్ని చదివాడు. ఇవన్నీ మనవి, ఇవి నమ్మాలి, ఇవి మన జీవితంలో నెరవేరుతాయి అని కొన్ని జాగ్రత్త పడాలి. కొన్నిటి యందు ఆనందించాలి. అండ్ ప్రతి వచనమునందు ఆనందించాలి, ప్రతి వాక్యముందు ఆనందించాలి. అది శాపవచనం అయినప్పటికీ ఆనందించాలి, జాగ్రత్త పడాలి. ఆశీర్వచనం అయితే ఆనందించాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమీ చేయకుండా అట్లాగా మౌనంగా ఉండడానికి అవ్వదు మనకి. సొలొమోను నిలబడి వారిని దీవిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు. ఈ మాటల చేత దీవిస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాగ్దానం చేసి అబ్రహాముకి వాగ్దానం చేశాడు, దేశాన్ని ఇస్తాను అని ఇచ్చాడు, కుమారుని ఇస్తాను ఇచ్చాడు. ఎందరికి ఎన్ని వాగ్దానాలు చేశాడో ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాదు 16వ వచనంలోనికి మనం వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా, అవన్నీ కాదు కానీ, నేను ఇశ్రాయేలీయులకు నా జనులకు ఐగుప్తు నుండి రప్పించిన నాటి నుంచి నా నామం దాని యందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థలంలో ఏ పట్టణములోనైనా నేను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. ఇది కొంచెం మనం ఆలోచించాలి. మందిరం కట్టించుకోవడానికి మొదట దేవుడు ముందు కోరుకోలేదా? ఎవరిని కోరుకున్నాడంటే దావీదును కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా అసలు దేవునికి నిజమైన ఆలయం ఏదని పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధన చెప్తుందంటే మనమే ఆయనకు ఆలయం అయితే మొదట మనల్ని కోరుకుంటున్నాడు. దావీదును కోరుకొని, నేను ఏ గోత్రములోనైనా ఏ స్థానములోనైనా నీ మందిరం కట్టించడానికి కోరుకోలేదు, నేను దావీదును కోరుకున్నా. మొదట నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మనం ఇచ్చే వాటి కోసమో, మనం తెచ్చే వాటి కోసమో, మనం చేసే వాటి కోసమో దేవుడు చూడటం లేదు. చాలా మంది దేవుణ్ణి డబ్బులతో కొనాలనుకుంటున్నారు. గొప్ప కార్యాలు తలపెట్టి మంచి లోగాడు చెప్పాను, మంచి గుడి కట్టినంత మాత్రాన గుణం మారిపోతుందని చెప్పడానికి లేదు. అతిశయం కోసం గుళ్ళు కట్టిన వారు ఉన్నారు. అతిశయం కోసం మంచి కానుకలు ఇచ్చిన వారు ఉన్నారు. ఏమిచ్చి దేవుని సన్నిధిని మనం చేరగలం? మీకా 6వ అధ్యాయము 6వ వచనం, మీకా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని నేను దర్శింతును. అద్భుతమైన మాట కదండి. 6వ అధ్యాయం 6 నుండి చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును.
దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా. నా అతిక్రమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎస్, నేను మందిరం అడగలేదు, దావీదును కోరుకున్నాను. నేను దావీదును కోరుకున్నా, మనిషిని కోరుకున్నాను. వచ్చే వాటిని కాదు, వాడు చేసేటటువంటి వాటిని గురించి నేను అడగలేదు. కానీ నేను దావీదును కోరుకున్నాను. దావీదు స్థానములో మనం పెట్టుకుందాం. ఆ చరిత్ర అయిపోయింది. యాక్చువల్గా ఆ చరిత్ర అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను కోరుకుంటున్నాడు. మీరు మీలో నివసించుతున్న పరిశుద్ధాత్మ దేవాలయము ఉన్నారని, ఆలయమై ఉన్నారని, గృహమై ఉన్నారని, ఇల్లై ఉన్నారని. మనకి గృహము, ఇల్లు, ఆలయము, దేవాలయము, మందిర స్థానము, సంఘము, జీవం గల దేవుని మందిరము అనగా సంఘము అని మనకి ఎన్ని పేర్లు పెట్టి నిన్ను కోరుకున్నాడు. వ్యక్తిగతంగా నిన్ను కోరుకున్నాడు. నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. కోరుకొని మనలో నివసించాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో, నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల. మనలో ఉండాలనుకుంటున్నాడు ఆయన, మనలోనికి రావాలనుకుంటున్నాడు. ఇది తెలిసిన వచనాలే. కొంతమందికి వచనాలన్నీ పిండి కొట్టినట్టుగా ఉంటాయి. ఇదిగో ద్వారం నిలబడి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడన్నా నా స్వరం విని లోపలికి రాణిస్తే ఇద్దరు కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే భౌతికమైన వాటిని ఇచ్చుట ద్వారాను, భౌతికమైనటువంటి వాటిని చూపించుట ద్వారాను సంఘములో మన స్థానాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఘనత కోరుకుంటున్నాం. బయటకు దొరకదండి. ఈ లోకమంతా నింపబడింది నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. అంటే ఇందులో చాలా భయంకరమైంది, బయటికి కనబడింది, హృదయాలను మోసం చేసేది జీవపు డమ్మం. ప్రెస్టీజ్ ఇష్యూస్, తర్వాత ఏమండి అతిశయాలు, అంటే గర్వము. ఇది కనపడదు, బయటికి గర్వపడదు. నీ యందు పాపము బయటికి కనబడే వరకు నీవు లోపల నీ పాపం, నీ యందు గర్వము, నీ యందు పాపము బయటపడేదాకా, వాడు పాపిష్టోడని బయటపడేదాకా లోపల పెంచుకుంటూ అతిక్రమం పెంచుకుంటూ వచ్చేటట్టు లూసిఫర్. అంతరంగంలో నువ్వు లోపల అన్యాయమును పెంచుకుంటూ వచ్చావు, అక్రమాన్ని పెంచుకుంటూ వచ్చావు. నువ్వు పాపిష్టుడిగా కనబడేదాకా, నువ్వు అతిక్రమం చేసేవాడి దాకా కనబడేదాకా నువ్వు లోపల పెంచుకొని వచ్చావు అని లూసిఫర్ గురించి అక్కడ మండుచున్న రాళ్ల మధ్యలో సంచరించిన పెరుగు అని పేరు పెట్టి చెప్తాడు. అపవాది గురించి చెప్తాడు. అన్యాయమును పెంచుకుంటూ వచ్చావు. దేవుడికి కావాల్సింది ఏంటి? వేలాది తైలమా, బంగారమా, లేకపోతే గర్భఫలాన్ని కానుకగా నేను కానుక ఇచ్చేసాను. నువ్వు ఇచ్చేదాన్ని కాదు, నీవెట్లా ఉన్నావనేది. ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? అన్ని ఆయన నామమున చేసిన వాడు ఎందుకు బయటికి గెంటివేయబడ్డాడు? ఎందుకు బయటికి గెంటివేయబడ్డాడు? అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. అందరూ కునికి నిద్రించారు, అందరూ దివిటీలు పట్టుకున్నారు. ఐదుగురు మాత్రం లోపలికి ఎందుకు వెళ్ళారు? సిద్ధపాటులో తేడా వచ్చేసింది. సిద్ధపాటులో స్వయం నిర్ణయాలు ఎక్కువైపోయాయి. దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతకలేకపోయారు. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా తమ జీవితాలను వెలిగించుకోలేకపోయారు, మండించుకోలేకపోయారు. సిద్ధాంతాలకు లోబడి సిద్ధాంత బోధలలో నలిగిపోయి వారు పట్టుకున్న కుందేలు 3 కాళ్ళే అని భావించే సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. నేను అందులోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ సిద్ధపాటులో తేడా వచ్చేస్తుంది. సిద్ధపాటు లేదు.
తమ దివిటీలు ఆరిపోతున్నాయి. అంటే సిద్ధపాట్లో తేడా వచ్చింది. అవును, బుద్ధి కలిగిన వారి దగ్గర ఏముందంట? ఎక్సెస్ నూనె ఉంది. తమ సిద్ధులలో నూనె పట్టుకెళ్ళేది. అంటే వారి సిద్ధపాట్లో దేవుని చిత్తం కనబడుతుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా మేము రెడీ నాయన, ఇప్పుడే వచ్చేస్తే ఎగిరిపోదాం అన్న సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజే వచ్చేస్తే ఎగిరిపోదాం. ఓకే, మరి ఈ రోజే వస్తే ఎగిరిపోదాం అంటే రేపటి కొరకు ఆలోచన వద్దన్నాడు కదా ప్రభువారు. ఈ రోజు చాలన్నాడు కదా. కానీ సిద్ధపాట్లో రేపు కావాలి. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు కనుక, రేపు ఏమి జరుగునో దేవునికి తెలుసు కనుక, దేవుని చిత్తానికి నన్ను అప్పగించుకోవాలి. ప్రభువు నడిపించే నడకలో ఆ సిద్ధపాటు కావాలి. నీ ఆలోచన కాదు. దేవునికి స్తోత్రం కలుగును. నేను మందిరాన్ని కోరలేదు కానీ దావీదుని కోరాను మొట్టమొదట. తర్వాత మందిరం కట్టించుకున్నాడు, అది వేరే సంగతి. అది దావీదు చేత కూడా కట్టించలేదు. మనం దేవుని చిత్తం అయితే మరి రేపు కంటిన్యూ చేసుకుందాం. వీలైతే దావీదును కోరుకున్నాను, మందిరాన్ని కాదన్నాడు. మనల్ని కోరుకున్నాడు ఆయన, మనము దేవునికి లోబడితే దేవుని చిత్తాన్ని మన ద్వారా జరిగించుకొని మహిమ పొందాలనుకో. మీ దేహముతో దేవుని మహిమపడు. మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టు కొనబడి ఉన్నారు కనుక మీరు మీ దేహములతో దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. ఏమిచ్చి దేవుని గనపరచగలను? నీతిగా, న్యాయముగా, నీతిని, న్యాయమును, కనికరమును కలిగి దేవునికి ఇష్టముగా బ్రతకడు. ఇంతే కదా అడుగుతున్నాడు. ఇది కావాలి. దీని తర్వాత ఇంకేదైనా. అందుకే గాయుతో అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోని వర్ధిల్లు. అప్పుడు దేవునికి ఇష్టం. మన గోడ మీద పేరు రాస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను. ఆ మొక్కే రాస్తాం. దాని ముందున్నటువంటి కండిషన్ రాయం. ఎవ్రీ బ్లెస్సింగ్ విత్ కండిషన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారము ఎందుము, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయు. అన్యోన్య సహవాసాన్ని కోరము. సంఘములోకి వచ్చి కూడా ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు దేవాలయాన్ని పాడు చేసిన వారం అవుతాం కాదు, అనగా సంఘాన్ని పాడు చేసిన వారం అవుతాం కాదు. మరి దేవాలయాన్ని మరి దేవుడు దేవాలయాన్ని మాత్రమే కోరి ఉంటే, మనుషులను కోరకుండా ఉంటే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించేసుకున్నాయి. ఒక్క దేవాలయమే కట్టించాడు, దాని చుట్టే కథంతా నడిపించాడు. జరగబోయేది కూడా ఆ దేవాలయం చుట్టే అల్లుకొని ఉంది. ప్రపంచ చరిత్ర కూడా, ప్రపంచ గమనం కూడా, రాజకీయ గమనం, ఆధ్యాత్మిక గమనము అన్ని ఆ మందిరం చుట్టే ఉంది. ఇప్పుడు ఆ మందిరం ఎప్పుడో కట్టబడుతుంది, కానీ ఈ లోపు సంఘం అనే మందిరం కట్టబడుతుంది. అందులో మనం అందరం కూడా సజీవమైన రాళ్ల వల్లే ఉండి కట్టబడుతున్నాం. కనుక దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే ముందు మనము, ఆ తర్వాతే కట్టడం. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి వృద్ధి పొందుతున్నది. ప్రతి కట్టడం అంటే ఎన్ని కట్టడాలు ఉన్నాయి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క మందిర స్థానం, ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైనటువంటి రాయి, ప్రతి ఒక్కరు చక్కగా కట్టబడు. అది దేవుని. కాబట్టి దేవుని చిత్తానికి అనుకూలంగా ఎలా ఉండగలిగాం? మరి దావీదును కోరుకున్న తర్వాత మరి దావీదు ఉండగలిగాడా లేదా? మనకు చరిత్ర తెలుసు. అయితే మరికొంత మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే రేపు కంటిన్యూ చేసుకుందాం. దేవుని కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. ప్రశాంత్, ఓకేనండి. మరి చక్కగా ఒక్క నిమిషం అండి. ఓకేనండి, మరి చక్కగా మనకి వాక్య పరిచయం చేస్తున్న మన దైవజనులకి జేపీటీసీ కుటుంబం తరఫున వందనాలండి. ఈ సమయంలో వాక్య ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మన